నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి జాస్తి రమాదేవి గారు రచించిన మరో ముందడుగు అనే ఓ చక్కటి కథను విందామండి. ఈ కథ 2017 అక్టోబర్లో స్వాతి మాసపత్రికలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. మే నెల ఎండలు సూర్యుడు నేల మీదకి విహారానికి వచ్చాడా అన్నట్టు మండిపోతున్నాయి. వివాహాలకు విసుగు రాదు లేదు. వాటికి ఎండ వాన చలితో పని లేదు. ఎప్పుడు ముహూర్తాలుంటే అప్పుడు అవి అలా జరుగుతూనే ఉన్నాయి. పట్టు చీరలు కట్టుకుని ఈ ఎండల్లో ఎలా మసలాలో. ఎండకి ఆయిల్ ఫుడ్ తిని నీళ్లు తాగేసి దాహం తీరక చల్లని పానీయాలు సేవించేసి భుక్తాయాసంతో సతమతమైనా సరే పెళ్ళిళ్లకు అటెండెన్స్ వేయించుకోవాల్సిందే, తప్పదు. ఎందుకంటే మనం వెళ్ళకపోతే కుదరదు. అదొక సెంటిమెంట్ కదా. మల్లయ్య గారి ఇంట్లో పెళ్ళి. ఓ 1000 మందికి వంటకి కాంట్రాక్ట్ ఇచ్చేశారు. లేదంటే ఈ తిప్పలు తిరుగుళ్ళు ఎవరు భరించగలరు? షామియానా వచ్చేసింది. పెళ్లి మంటపం రెడీ అయిపోయింది. బంధుజనం వస్తూ ఉన్నారు. షామియానా కింద కూర్చున్న జనం అస్సో ఉస్సోమంటూ బాబోయ్ ఏమి ఎండలు, చూస్తూ ఉంటే వచ్చే ఏడాదికి ఉండేట్టులేము అనుకుంటున్నారు. మల్లయ్య తాటాకులు పందిరి వేసినా బావుండును అంటూ ఐస్ వాటర్ తెస్తున్న అబ్బాయిని పిలవటం, గ్లాసులు ఖాళీ చేయటం. వధూవరులకు ఈ భయాలేమీ ఉండవు. అంతా ఊహల ఉయ్యాలే. అందులో ఊరేగుతూ ఉంటుంది మనసు. ఎప్పుడెప్పుడు ఆ ఘడియలు వచ్చేసి ఒక్కటైపోతామా అన్న ఆరాటమే. వంటల వాళ్ళు ఆ రాత్రే వచ్చేశారు. కూరగాయలు కోసుకోవటం, పప్పులు నానబెట్టుకుని పెరుగు కోసం తెల్లవారకుండా లేచి పాలు కాచి బకెట్లలో తోడుపెట్టేసి బూరెలకు శనగపప్పు ఉడకేసి బెల్లం కోరి వంట మాస్టర్ యాదయ్య పనివాళ్లకు పనులు పురమాయిస్తూ హడావుడి చేస్తూ అచ్యుతానికి చేతితో సైగ చేసి ఉల్లిపాయలు ఒలిచి సన్నగా తరగమని పురమాయించాడు. అన్నో ఆవిడ మొత్తం తరగేస్తే కూరలు సాంబారు బిర్యానీ కూడా ఒకేలా ఉంటాయి పళ్ళికిలిస్తూ చెప్పాడు ఆమె పక్కనే ఉన్న రామ్గాడు. వంట మాస్టర్ యాదయ్య వాడి వైపు కోపంగా చూశాడు. ఆ అమ్మకు మనం చెప్పేది వినపడకపోయినా అప్పగించిన పని బాగానే చేస్తుంది. నీకులాగా చూసినప్పుడు చేసి చూడకుంటే సొల్లు వాగే రకం కాదు. గమ్మునుండు, నీ పని అది నువ్వు చెయ్యి అనేసి బూరెల కోసం నానబెట్టిన మినపప్పు బియ్యం కడుగుతున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. అచ్యుతం తనకు పురమాయించిన పనిలో పడింది. తన పక్కనున్న వాళ్ళు అరిచి గీ పెట్టినా ఆమెకు వినిపించదు. అది వరమో శాపమో ఆ దేవుడికే తెలియాలి. మాటకి మాట తిరిగి ఇవ్వటానికి ఆమె గొంతులో నుంచి చిన్న ధ్వని తప్ప స్పష్టమైన మాట బయటికి రాదు. పావుగంటకోసారి ఆమె ముక్కులో నుంచి విజిల్ వేస్తున్న శబ్దం వస్తుంది. అది ఆమెకు తెలియకుండానే వస్తూ ఉంటుంది. తెలిసిన వాళ్ళు ఆ శబ్దానికి అలవాటు పడ్డవాళ్ళు అచ్యుతం గారు ఇంకా విజిలే లేదేంటి అని వేళాకోళాలాడుతూ ఉంటారు. తెలియని వాళ్ళు అప్పుడప్పుడు ఉలిక్కి పడతారు, విజిల్ ఎవరు వేశారు అనేది తెలియక. అదో గమ్మత్తైన పరిస్థితి. ఇవేం పట్టించుకోదు అచ్యుతం. తన పని తను చేసుకుంటూ పోతుంది. ఉల్లిపాయల పని పూర్తయ్యాక వంట మాస్టర్ యాదయ్య దగ్గరికి వెళ్ళి నిలబడి ఇంకేం చెయ్యాలి అన్నట్లు కళ్ళతో సైగ చేసింది. నిమ్మకాయల మొక్కలు కొయ్యమని పురమాయించి చూపించాడు. అదయ్యాక సాంబారులోకి మొక్కలు కోసే పని చెప్పాడు. మిగిలిన వాళ్ళు ఒక్కో పని దగ్గర గంటలు గడిపితే అచ్యుతం నిమిషాల్లో పని పూర్తి చేస్తుంది. ఒక్కోసారి యాదయ్యకు పురమాయించడానికి కూడా విసుగొచ్చేస్తూ ఉంటుంది. చెప్పొచ్చు కానీ ఆమెకు అన్ని సైగలతో చేసి చూపించాల్సిందే. అతను తప్ప మిగిలిన వాళ్ళు ఏం చెప్పినా ఆమె చెయ్యదు. ఆమె అంటే ఓ విధంగా అతనికి బెనిఫిట్. ఇద్దరి పని చేస్తుంది, విసుక్కోదు, అలసిపోదు. అతను ఎంత ఇస్తే అంతే తీసుకుంటుంది. మరొక వైపు జాలి. ఆమెకు నా అన్న వాళ్ళెవ్వరూ లేరని. ఎక్కడి నుంచో ఖాళీ విస్తరాకులా గాలికి కొట్టుకొచ్చినట్లు ఆ ఊరికి వచ్చింది. ఇళ్లల్లో పనికి పెట్టుకున్న వాళ్ళు ఆమె చెముడుతోనూ మాటలు అర్థం కాక విసిగి వద్దన్నారు. జాలితో ఇంత అన్నం పెట్టినా అది అన్నాళ్ళుంటుంది. అప్పుడే ఓ మనిషి సాయం కోసం వెతుకుతున్న వంట మాస్టర్ యాదయ్య ఆమెకు పనిచ్చాడు. అప్పట్నుంచి ఆమెకు అతను దేవుడయ్యాడు. ఇంటి ముందు జాగా ఉంటే చిన్న పాక వేసి ఉండమన్నాడు. అప్పుడప్పుడు యాదయ్య భార్య ఇంటి పనికి పిలిస్తే వెళ్ళి చేసొస్తుంది. పెళ్ళింట్లో ఎవరి హడావుడిలో వాళ్ళు ఉండగా ఏదో గొడవ మొదలైంది. పెళ్లి కూతురి మెడలో నెక్లెస్ పోయిందిట. బంధువుల్లో వెతకలేదు కానీ పని వాళ్ళని వెతకటం మొదలుపెట్టారు. వంట వాళ్ళు అవమానంతో కుతకుతలాడిపోయారు. మేము వెళ్ళిపోతాం, ఈ అవమానం భరించలేము అంటూ ఎవరి సామాను వాళ్ళు తీసుకుంటూ ఉంటే అచ్యుతం మాత్రం బజ్జీల కోసం మిరపకాయల్లో మసాలా కూరుతోంది.
ఏయ్, నీకు బొట్టెట్టు చెప్పాలా, ఇలా రావే, దూకుడుగా పిలిచాడు మల్లయ్య బామ్మరిది. నేను పిలుస్తానయ్యా, ఆ అమ్మకి వినపడదు అంటూ అచ్యుతాన్ని పిలిచి నెక్లెస్ పోయిందని వెతుకుతున్నారని సైగ చేసి చెప్పాడు యాదయ్య. అచ్యుతానికి అర్థం అయ్యిందో కాలేదో కానీ తలూపి మళ్ళీ పనిలో మునిగిపోయింది. ఏంటిది తలూపి గమ్మునుంది, ఎతకండి దాని కోకలాగి అన్నాడు మల్లయ్య బామ్మరిది. ఆ అమ్మ అట్టాంటిది కాదయ్యా, నేను కనుక్కుంటా గాని ఆడకూతున్నట్ట చెయ్యొద్దు. యాదయ్య అతన్ని ఆపి అచ్యుతాన్ని కోపంగా అడిగాడు. అచ్యుతం అదే మాదిరి తలూపింది. ఆమె చీర పట్టుకుని గుంజాడు మల్లయ్య బామ్మరిది అసహనంగా. అచ్యుతం కోపగించుకోలేదు. చీరను దులిపి మళ్లీ చుట్టుకుంది. ఆమె కళ్ళు ఎరుపెక్కలేదు, కన్నీళ్లు రాలేదు. అవెప్పుడో సెలవంటూ వీడ్కోలు పలికాయని ఆమెకు మాత్రమే తెలుసు. అప్పుడు అచ్యుతం నోట్లో నుంచి విజిల్ శబ్దం వచ్చింది. లండి ముండ, నన్ను చూసి విజిలేసింది ఇది అంటూ అచ్యుతం తలోంచి 4 పీడుగుద్దులు వేసి, నరుకుతా దొంగ ముండ, పోలీసుల్ని పిలవండి, దీని కథ ఏంటో తేలిపోద్ది. మల్లయ్య బావమరిది అగ్గిగుగ్గిలంగా రగిలిపోతూ పిల్లకి మేనమామగా తన పరిపతిని పౌరుషాన్ని చూపిస్తూ ఉంటే, పెళ్లికి వచ్చిన వాళ్ళ తలో రకంగా ఫలానా చోట పెళ్లిలో అది పోయింది, ఇది పోయింది, అదెలా జరిగిందో కథలు కథలుగా వర్ణిస్తున్నారు. మల్లయ్య పెళ్ళాం బిక్క చచ్చిపోయింది. ఆ నగ నిశ్చయ తాంబూలాలతో పాటు అబ్బాయి తల్లి పెట్టిన నగ పెళ్లి కూతుర్ని చేశాం కదా అని పిల్ల మెడలో పెట్టింది. అది ఎలా పోయిందో అర్థం కాక ఓవైపు ఆ నగని జాగ్రత్త చేయటం చేత కాలేదని వియ్యపురాలు ఏమంటుందోనన్న దిగులు, ఓవైపు దుఃఖంగా మారి కూతుర్ని పట్టుకుని నిలదీస్తోంది ఎలా పోయిందే అంటూ. గంటలో పోలీసులు వచ్చారు. వచ్చే వరకు ఊరుకోలేదు పిల్ల మేనమామ. వాళ్ళు రాగానే ముందుగా అతని ఆరోపణ అచ్యుతమే ఆ నగని మాయం చేసి ఉంటుందని. పోలీసులు ఎన్ని విధాలు అడిగినా అచ్యుతం దగ్గర జవాబు లేదు, రాదు. ఆమె అలాగే కళ్ళు అప్పగించి చూస్తోంది. పోలీసులు పని వాళ్ళందరినీ రప్పించమన్నారు. డెకరేషన్ వాళ్ళు మిగిలిపోయిన పువ్వులు పారేసిన చోట మెరుస్తూ కనిపించింది ఆ నెక్లెస్. మల్లయ్య బామ్మరిది ఏ విధంగానూ సిగ్గుపడలేదు, అచ్యుతము బాధపడలేదు. పెళ్లి సజావుగా జరగాలనే ఆమె కోరుకుంది. అందరి భయం తీరింది. పెళ్లి సమయం వచ్చేసరికి అక్కడేం జరగనట్టే మారిపోయారు అందరూ. కానీ వంట మాస్టర్ యాదయ్య గుండె మండిపోతూ ఉంది. అప్పటికే అందరూ అవమానంతో వదిలేసిపోతామంటే పొరపాటు జరిగిందని, మనం పోతే అందరూ కడుపు మార్చుకుంటూ పోతారు, ఆ పాపం మనకెందుకు కానివ్వండి అంటూ వాళ్ళను శాంతింపచేశాడు. అచ్యుతం ఓ పక్కగా నిలబడి గమనిస్తోంది. ఆమె అక్కడ పెద్ద పెద్ద 2 ప్లాస్టిక్ టబ్బులు పెట్టి భోజనాలు చేసి వదిలేసిన అన్నం మిగిలినవి ఆ తొట్టిల్లో వేస్తోంది. ఖాళీ విస్తరలు మరొక దాంట్లో వేస్తోంది. యాదయ్య వచ్చి విసుక్కున్నాడు. ఈ కూడ అవసరమా, సిగ్గులేదా నీకు అంటూ. వరమో శాపమో ఆమెకవేమీ వినిపించవు. ఆమె పనిలో ఆమె ఉంటుంది. పెళ్లిలో మిగిలినవి కూడా తీసుకెళ్లమని చెప్పాడు మల్లయ్య. రాత్రి సమయం 11 దాటింది. తారు రోడ్డు మీద ఆటో బతుకు బండిలా సాగుతూ అప్పుడప్పుడు గోతుల్లో చక్రాలు పడి లేస్తూ డ్రైవరు చాకచక్యంతో నడిపిస్తున్నాడు. ఆటోలో కూర్చున్న అచ్యుతం అవేం పట్టించుకోవటం లేదు. ఆటోలో ఉన్న పదార్థాలు చెడిపోకుండా గమ్యం చేరితే చాలు. పాపం ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది. కడుపు వీపుకు అంటుకుపోయిన వాళ్ళు ఆకలితో ఆశతో ఎదురు చూస్తూ ఉంటారు. ఆటో హాస్పిటల్ ముందాగింది. డ్రైవర్ దిగి ఆమెతో వచ్చేశాం అన్నాడు. ఆమె దిగి డ్రైవర్ సాయంతో అన్నీ కలిసిన అక్షయ పాత్రను చెట్టు కిందున్న సిమెంట్ చప్టా మీద పెట్టింది. డ్రైవర్ అలవాటుగా పళ్ళెం చప్పుడు చేశాడు. ఎక్కడ దాక్కున్నాయో చీమలు అన్నట్టు చెట్టు కిందకు చేరారు. అప్పటి వరకు ఆకలి ఎక్కడ దాక్కుందో ఆవురావురమంటూ ఒకళ్ళని ఒకళ్ళు తోసుకుంటూ ఉంటే డ్రైవర్ అదిలించాడు, లైను లైను అంటూ. అచ్యుతం చిన్న గిన్నెతో ప్లాస్టిక్ టబ్బులో కలిసిపోయిన పంచభక్ష పరమాణాలని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి తెచ్చుకున్న పళ్ళెంలో వేస్తోంది. దూరంగా కూర్చుని ఆవురావురమంటూ తింటున్న వాళ్ళ వైపు దయగా చూస్తోంది. ఒక కంటిలో మెరుపుతో జారిన నీటి బొట్టు ఆమెను ఆత్మీయంగా పలకరించింది. మరొక కన్నులో ఏ భావం ఉండదు, అది గాజు కన్ను. కొన్నాళ్ల క్రితం జరిగిన పేలుడులో ఆమె ఒక కన్నుతో పాటు వినికిడిని, గొంతులో స్పష్టతని పోగొట్టుకుంది. వరమో శాపమో ఆమె 2 చేతులు 2 కాళ్ళు మిగిలాయి. దారి చూపటం కోసమో ఏమో ఓ కన్నును మిగిల్చింది ఆ పేలుడు. ఎవరో చేసిన ఘాతుకం వలన అచ్యుతం లాంటి అందరూ అవయవాలను పోగొట్టుకొని, ప్రాణాలను పోగొట్టుకొని, తమ వాళ్లను పోగొట్టుకొని శిలలుగా మిగిలిన వాళ్ళు ఉన్నారు. ఇక వెళ్దామా అడిగాడు డ్రైవర్ సైగ చేస్తూ.
అచ్యుతం టబ్బులో మిగిలిన 4 ముద్దల్ని గిన్నెలో పెట్టుకుని సంతృప్తిగా తింటుంటే అతను ప్రతిసారి అర్థం కాక చూస్తూ ఉంటాడు. ఆమెకు అలా తినాల్సిన అవసరమేముంది? అందరితో పాటు బంతిలో కూర్చుని కడుపు నిండా తినొచ్చు కదా. అతనికి జవాబు లేని ప్రశ్నది. వచ్చావా? అర్ధరాత్రి దాటిపోయింది గేటు మూస్తూ అన్నాడు యాదయ్య. ఖాళీ డబ్బులు వసారాల పడేసి యాదయ్యకు సైగ చేసింది ఆటోకి డబ్బులిమ్మని. ఇస్తాలే, పగలంతా గొడ్డులా పనిచేసి ఆ పని లేనోళ్ళకి పంచిపెట్టి కడుపు నిండా తినవు, కంటి నిండా నిద్రవు, ఎల్లెళ్ళు అంటున్నా. యాదయ్య మాటలు ఏమీ వినిపించవు ఆమెకు. డబ్బులిమ్మని మరొకసారి గుర్తు చేసింది. యాదయ్య ఇవ్వబోయిన డబ్బులొద్దని ఆటో ప్రసాద్ వెళ్ళిపోతూ ఉంటే ఆమె బలవంతంగా అతని చేతిలో పెట్టి నవ్వింది. ఎల్లెళ్ళు, అసలే పెళ్ళిన టైము, రేపు పక్క ఊరికి వెళ్ళాలి సాయిగతో చెప్పాడు యాదయ్య. ఆవరణలో ఉన్న పాకలోకి వెళ్ళి తలుపేసుకుంది అచ్యుతం. తెల్లవారుతూ ఉండగా ఇంటి ముందు కారు ఆగటం వింతగా అనిపించి పెళ్లి వంట కోసం ఆర్డర్ ఇవ్వటానికి తెల్లారకుండా ఎవరొచ్చారబ్బా అనుకుంటూ ఆశ్చర్యంగా బయటకొచ్చాడు యాదయ్య. అతనితో పాటు యాదయ్య భార్య నరసమ్మ కూడా బయటకు వచ్చింది. అప్పటికింకా అచ్యుతం లేచినట్లు లేదు. అచ్యుతం గారు ఉండేది ఇక్కడే కదండి అడుగుతున్నాడు ఒక అతను ముందుకొచ్చి. అచ్యుతం గారు అంటున్నా ఇతను ఎవరబ్బా? ఆశ్చర్యంగా తలగొక్కున్నాడు యాదయ్య. ఆ అమ్మతో మీకేం పనండి? నరసమ్మ ముందుకొచ్చి అడిగింది. ముందు ఆవిడనోసారి పిలవండి, వచ్చిన అతను తొందరపడుతున్నాడు. ముందు ఆ అమ్మతో పనేంటో చెప్పండి, ఆవిడ మీకు తెలుసా? అనుమానంగా అడుగుతున్న భార్యని వారించి ఇట్ట కూర్చోండి ముందు అంటూ అరుగు మీద ఉన్న ప్లాస్టిక్ కుర్చీ చూపించాడు యాదయ్య. గుడిసెకున్న తలుపు తీసుకుని బయటకొచ్చిన అచ్యుతం వాకిలి తుడుస్తూ అక్కడ ఆగి ఉన్న కారుని ఆశ్చర్యంగా చూసింది. కూర్చున్న అతను వేగంగా ఆమెను సమీపించాడు. అమ్మా అంటూ గట్టిగా హత్తుకున్నాడు. కుడివైపున్న కంటిగుడ్డును తిప్పి చూసిందామె. ఆ అమ్మ మీ అమ్మనా? ఆశ్చర్యం యాదయ్యలో. అవునండి, మా అమ్మ కోసం వెతకని చోటు లేదు. ప్రమాదం జరిగాక ట్రీట్మెంట్ అయ్యి ఇంటికొస్తూ ఉంటే తాగటానికి ఏమైనా కావాలంటే కూల్ డ్రింక్ కోసం వెళ్ళాను, అంతే. తిరిగొచ్చి చూస్తే అమ్మ కనిపించలేదు. ఎంతో వెతికాము నేను నాన్నను అన్నాడు. ఇప్పుడెట్టా తెలిసిందండి ఆ అమ్మ ఎక్కడున్నట్టు? ఎవరు లేరనుకున్నావా ఆమెకి అంది నరసమ్మ. నేను అనుకుంటానే ఉన్నా ఆ అమ్మ బతుకు చెడ్డ మనిషిలాగుందని అపరాధ భావంతో భార్యతో అన్నాడు యాదయ్య. రామ్మ వెళ్దాం అంటూ అచ్యుతం చెయ్యి పట్టుకున్నాడు అతను. అచ్యుతం అతని చెయ్యి విడిపించుకుని వాకిట్లో నీళ్లు చల్లి ముగ్గేసింది. పెరట్లోకి వెళ్ళి బావిలో నుంచి నీళ్లు తోడింది. స్నానం చేసి వచ్చాక నరసమ్మ వైపు చూసి టీ కావాలన్నట్లు చెయ్యి చాచింది. అమ్మా వెళ్దాం పద మళ్ళీ అడుగుతున్నాడు అతను. ఆ అమ్మకి నేను చెబుతానండి అన్నాడు యాదయ్య. నరసమ్మ టీ తెచ్చి అందరికీ అందించింది. యాదయ్య అచ్యుతానికి అతను ఎందుకు వచ్చాడో అర్థమయ్యేలా సైగ చేసి చెప్పాడు. ఆమె ఏ భావం లేకుండా కొడుకు వైపు చూసింది. అతని కళ్ళల్లో కనిపించిన ఆరాటం ఆమెకు అర్థమైంది, కానీ ఎందుకో అర్థం కాలేదు. ఇప్పుడే వస్తాను, ఇక్కడే ఉండమ్మా అనేసి వెళ్ళిన కొడుకు కోసం ఆ రోజంతా బస్టాండులో ఎదురు చూస్తూ కూర్చుంది. రోజు గడిచినా రాని కొడుకు ఈరోజు వచ్చి రమ్మంటున్నాడు. ఏం జరుగుంటుంది? నాన్నకి ఒంట్లో బాగోలేదు. అమ్మ కనిపించినప్పటి నుంచి నాన్న ఆరోగ్యం పాడైంది. నానమ్మ కోసం పిల్లలు బాగా బెంగ పెట్టుకున్నారు. ఇంకా పేపర్లో వేయించుదాం అనుకుంటూ ఉండగా టీవీలో అమ్మ కనిపించింది. ఎందరికో కడుపు నింపుతున్న అమ్మ అంటూ. ప్రాణం వచ్చినంత సంతోషం వేసింది. ఆవిడ మా అమ్మ, తనెప్పుడూ అంతే. అప్పుడే నాకు ఢిల్లీకి వెళ్లాల్సిన పని పడింది. నేను నాన్నని అమ్మని తీసుకురమ్మని పురమాయించి వెళ్ళాను. అమ్మ కనిపించిందన్న సంతోషంతో నాన్నకు పెరాలసిస్ వచ్చింది. ఇప్పటికీ ఆయన లేవలేని పరిస్థితి. అతను చెప్పుకుపోతున్నాడు. యాదయ్య వింటున్నాడు. అచ్యుతం జవాబు కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నాడు అతను. పోనీలే, ఆ అమ్మకి ఎన్నాళ్లకు మంచి రోజులు వచ్చాయి. లోపలికొచ్చి భార్య నరసమ్మతో అన్నాడు యాదయ్య. ఏమోనయ్యా, నమ్మబుద్ధి కావటం లేదు. ఆ అమ్మ గురించి టీవీలో వచ్చి నెల అయ్యింది. ఇప్పుడు ఈయనొచ్చిండు. మళ్ళీ ఆ అమ్మకి ఏటవుతుందో? నరసమ్మ దిగులుగా అనుమానం వ్యక్తం చేసింది. నీ బుద్ధి ఖరాబ్ అయ్యిందేమో. ఆ అబ్బాయిని చూస్తుంటే నాకట్ట అనిపించలేదు. బీరువాళ్ళ పైసలు తీసి ఆ అమ్మకి ఇయ్యి చాలా చేసింది మనకి, జాలిపడిన గొంతుతో చెప్పాడు యాదయ్య. మొత్తానికి అచ్యుతం కొడుకు వెంట బయలుదేరింది.
తెలిసిన వాళ్ళందరి దగ్గర సెలవు తీసుకుంది. చెయ్యి వదలకుండా పట్టుకున్న కొడుకెక్కిన కారులో కూర్చున్న అచ్యుతం దూరమైపోతున్న యాదయ్య దంపతులు కనిపించే వరకు చెయ్యి ఊపింది. తర్వాత తన ముందు జీవితం గురించి ఆలోచిస్తూ ఉండిపోయింది. అమ్మా వచ్చేశాం అంటూ తల్లి చేయి పట్టుకుని కారులో నుంచి దిగేందుకు సాయం చేశాడు అతను. నానమ్మా అంటూ పిల్లలిద్దరూ అచ్యుతం కాళ్ళను చుట్టుకున్నారు సంబరంగా. రండి అత్తమ్మా. కోడలు ఆ చివరి నుంచి ఈ చివరికి పెదాలు సాగదీసి నవ్వింది. అంతా కొత్తగా అనిపిస్తోంది. ఇల్లంతా కొత్తగా ఉంది. అమ్మా నాన్న అంటూ తనకు పరిచయం లేని గది అన్నట్టు బెడ్రూమ్లోకి తీసుకువెళ్ళాడు కొడుకు. అక్కడ మంచంలో ఉన్నాడు భర్త. ఏదో అసహజంగా అనిపించింది. అచ్యుతం వెళ్ళి భర్త చెయ్యిని తాకింది సానుభూతిగా. ఏదో పాము పాకినట్లు భీమారావు కంగారుగా కంపరంగా చెయ్యి వెనక్కి లాక్కున్నాడు. అచ్యుతం కంటిలో నుంచి నీరు జారబోయి సంశయంగా కంటి కొలనులోనే ఆగిపోయింది. నాన్న అమ్మ అంటూ తండ్రికి కొత్తగా పరిచయం చేస్తున్నాడు కొడుకు. తీసుకుపో, నాకు నిద్రొస్తోంది అంటూ అటు తిరిగి పడుకున్నాడు భీమారావు. రామ్మ భోజనం చేద్దాం అంటూ అమ్మని అపురూపంగా డైనింగ్ హాల్లోకి తీసుకువెళ్ళాడు. ముద్ద నోట్లో పెట్టుకోబోతే తను పంచే ముద్ద కోసం ఎదురు చూసే ఆకలి పొట్టలు గుర్తొచ్చాయి. కోడలు కొసరి కొసరి వడ్డిస్తూ ఉంటే ఆమె విషం మింగుతున్నట్లు మింగింది. అర్ధాకలి అలవాటయి 4 ముద్దలు తినగానే చాలు అంది కడుపు. భర్త పక్కనే మరొక మంచం వేశారు. ఏదోగా అనిపిస్తోంది అచ్యుతానికి. ఆయన పలకరించడు. పలకరించాలంటే తనకి మాట లేదు. ఆయన ఏమైనా అన్నా తనకు వినిపించదు. ఆయన కాళ్ళు చేతులతో తాకింది. అంతే, అతను కాళ్ళు దగ్గరకు లాక్కున్నాడు. అర్థమైపోయింది ఆమెకు. భర్తకు తను రావటం ఇష్టం లేదు. ఎందుకు? తనింక పనికిరాదనా? తన మంచం మీద కూర్చుని తిరుగుతున్న సీలింగ్ ఫ్యాన్ వైపు చూస్తోంది. చాలా కాలం తర్వాత వచ్చింది ఇంటికి. అయినా ఇది తన ఇల్లు అన్న ఫీలింగ్ రాలేదేమిటి? వీళ్ళు నా వాళ్ళు అనుకునే అలవాటు చేసుకోవాలేమో. కళ్ళు మూసుకుంది అచ్యుతం. మర్నాడు ఉదయమే నిద్రలేచింది. మనవలిద్దరూ రూములోకి తొంగి తొంగి చూస్తున్నారు. చేతులు చాచింది. ముందు రోజులా వాళ్ళు చనువుగా రాలేదు. వెనక్కి జరిగిపోయారు. తన అవసరం ఎంత ఉంది వీళ్ళకి? ఏదో తేలిపోతే బావుండును. మనసుకు పరితపించే శిక్ష తప్పుతుంది. యాంత్రికంగా పనులు చేస్తూ ఉంటే కోడలు అంటీ ముట్టనట్టు వారిస్తూ ఏదో అర్థం కాని నటనను ప్రదర్శిస్తోంది. తెరచాటున ఏ అర్థం దాగుందో తెలిస్తే ఈ రంపపు కోత ఉండదు. మంచంలో ఉన్న భర్తకి ఆసరా కావాలనా? అలాగైతే ఆయన తన వైపైనా చూడడేం. అయినా అచ్యుతం కల్పించుకుని ఆసరా కావాలనుకుంటూ భీమారావు బాత్రూముకు వెళ్ళబోతూ ఉంటే తనువును తాకబోయింది. అడ్డుగా పనేవిడ వచ్చి భీమారావును చాకచక్యంగా అందుకుంది. అంతే, ఆ తర్వాత ఆలోచన సాగలేదు. అచ్యుతం పక్కకు తప్పుకుంది. ఆ రాత్రి తండ్రి కొడుకులిద్దరూ తన ముందే మాట్లాడుకుంటూ ఉంటే అర్థం చేసుకునే ప్రయత్నం చేయలేదు. కానీ అర్ధరాత్రి తనపై చెయ్యి వేసి ఆహ్వానిస్తున్న భీమారావు రూపం చుట్టుకుంటున్న కొండ చిలువలు అనిపించి లేచి కూర్చుంది. ఇతగాడే కదా, వద్దొద్దు అంటున్న ఇల్లంతా తిప్పించి తన ఇచ్ఛానుసారం లోబరుచుకుని నిజం చూపించేవాడు. భయంతో వణికిన ప్రతిసారి తన్మయత్వంగా నవ్వుకునేవాడు. ఆడదంటే అతని దృష్టిలో మైనం బొమ్మ అప్పుడు. ఇప్పుడు ఓ కాలు చెయ్యి లాక్కుపోయినా ఇప్పుడెలా పరిగెత్తాలని తన వెంట? ఈ మైనం బొమ్మని ఎలా తన వైపుకు లాక్కోగలడు? కొడుకు చెప్పాడేమో అమ్మని భార్యగా స్వీకరించు అని. ఆమె కంటిలో కనిపించిన భావం ఆ చీకట్లో భీమారావుకు కనిపించలేదు. తన చేతిని గెంటేసిన తిరస్కారంతో అహం లేచి నిలబడింది. ఎక్కడెక్కడో తిరిగొచ్చింది చాలక గీరబోతున్నావంటే దొంగలండి. అవేవీ ఆమెకు వినిపించవు. మంచం దూరంగా లాక్కుని పడుకుంది. ఇంత నటన ఎందుకు? తనను ఎందుకు ఇలా బంధించేయాలని చూస్తున్నారు? ఆ రోజు కోడలన్న మాటలు తనకింకా గుర్తున్నాయి. భీమారావుకు ఛాతీలో నొప్పి వచ్చిన రోజు హైదరాబాద్ తీసుకువెళ్ళమని లోకల్ డాక్టర్ చెప్పాడు. కొడుకు బ్యాంకు పాస్బుక్ కోసం వెతుకుతూ ఉంటే కోడలంటోంది, ఏలినాటి శని 7 ఏళ్లలో వదులుతుందంటారు. ఈ ముసలోళ్ళు ముక్కుతూ మూలుగుతూ చచ్చే వరకు మనల్ని వదిలిపెట్టేటట్టు లేరు. ఏదోలా వదిలించుకోక దూరంగా పోదామన్నా వినవు అంటోంది. పిచ్చి ముద్దు, నాన్నకి రిటైర్మెంట్ దగ్గర పడింది. పిఎఫ్లు అవి చాలానే వస్తాయి. ఈ ఇల్లు మా అమ్మ పేరు మీద ఉంది. అదంతా కాదంటావా?
ఉండని, ఏదో నాడు వాళ్లే పోతారు. కన్న కొడుకు ఓదార్పు. మరే వాళ్ళు పోయేలాగా నేనే పోతాను. కోడలు పిల్లల్ని దబదబా బాధింది. ఎప్పటినుంచో అదొక పంజరంలాగే అనిపిస్తోంది అచ్యుతానికి. అయినా ఏనాడు ఎగిరిపోవాలని అనుకోలేదు. ఏర్పరచుకున్న గూడుని వదిలి ఎక్కడికి పోతుంది? తన వాళ్లను కాదని ఎవరిని వెతుక్కోవాలి తను? ఏనాడు బంధాల నుంచి పారిపోదామని ఆలోచించలేదు. కష్టమైనా సుఖమైనా తన వాళ్ల మధ్య జీవితం గడిచిపోవాలనుకుంది. తండ్రి విలువివ్వలేదు కాబట్టి కొడుకు తల్లిని గౌరవించలేదు. భర్త ప్రేమించలేదు కాబట్టి కోడలు అత్తగారిని అమ్మలా భావించలేదు. ఏది ఎప్పుడూ పట్టించుకోలేదు అచ్యుతం. భీమారావుకు ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. తను అతనితో పాటు ఉంది. కొడుకు అప్పుడప్పుడు వచ్చేవాడు. అవసరాలకు డబ్బు సమకూర్చి వెళ్ళేవాడు. ఆ రోజు డిశ్చార్జ్ అన్నారు. బిల్లు క్లోజ్ చేయాలి అని చెప్పారు. ఇంటికి ఫోన్ చేద్దామని కొంచెం దూరంలో ఉన్న టెలిఫోన్ బూత్ దగ్గరికి వెళ్ళింది. కొడుక్కి విషయం చెప్పి వెనక్కు తిరిగింది. పెద్ద శబ్దం, గోలగోల. ఎక్కడికో ఎగిరిపడిందామె. స్పృహలోకి వచ్చి చూస్తే గవర్నమెంట్ హాస్పిటల్లో పడుంది. అక్కడ భర్త లేడు. దూరంగా కొడుకు నిలబడున్నాడు. ఏదో ఆసరా దొరికిందన్న సంతోషంతో నారాయణ అని గట్టిగా పిలిచింది. ఆమె వైపు ఎవ్వరూ తిరిగి చూడలేదు. అందరూ మాట్లాడుకుంటూ అటు ఇటు హడావుడిగా పరిగెత్తుతున్నారు. తనలా గాయపడ్డవాళ్ళు ఎవరెవరు ఏమేం పోగొట్టుకున్నారో వాళ్ళు ఏడుస్తున్నట్లు అరుస్తున్నట్లు తెలుస్తోంది, కానీ వినిపించటం లేదు. ఎవరెవరో పెద్దవాళ్ళు వస్తూ పోతూ ఉన్నారు. కొడుకు తనని కనిపెట్టుకుని ఉండటం కొండంత ధైర్యాన్నిచ్చింది ఆమెకు. బయటికి వచ్చేసిన కంటికి ఆపరేషన్ చేసి గాజు కన్ను అమర్చారని వారం తర్వాత తెలిసింది. మాటలు రావని, వచ్చినా అవి అస్పష్టమని, చెవులకు వినికిడి లేదని, లోపలి పొరలు తెగిపోయాయని అర్థమైంది. అలాంటి నరకాన్ని ఆమె పుట్టాక ఎరిగి ఉండదు. అయినా ప్రాణం పోయినా బావుండునని ఆ క్షణంలో కూడా ఆమె కోరుకోలేదు. తనకంటే దురదృష్టాన్ని అనుభవిస్తున్న వాళ్ళని చూస్తోంది. పోగొట్టుకున్న వాళ్ల కోసం ఏడుస్తున్న వాళ్ళని చూసింది. అవయవాలు పోయి విలవిల్లాడుతున్న వాళ్ళని చూసింది. తమ వాళ్ల పొట్ట నింపటం కోసం ఆ హాస్పిటల్లో రక్తాన్ని అమ్ముకుంటూ ఆకలితో ఉన్న వాళ్ళని చూసింది. ఇన్ని చూశాక తన అదృష్టం ఎంతో అర్థమైంది. అచ్యుతం డిశ్చార్జి అయ్యింది. అమ్మా ఇప్పుడే వస్తాను, ఇక్కడే ఉండు అని సైగ చేసి చెప్పి బస్టాండులో కూర్చోబెట్టిన కొడుకు నారాయణ పొద్దు వాలినా రేగి తెల్లారినా మరో పగలు గడుస్తున్నా రాలేదు. ఆమెకు అర్థమైంది వదిలించుకోవటం ఎంత సులువు అని. హాస్పిటల్లో ఉండగా ఒక్కసారి రాని భర్త బంధం ఎంత పలచనో ఆమెకు తెలియచెప్పింది. జీవన పోరాటం మొదలుపెట్టింది. బస్టాండులో చేయి చాచింది, చీవాట్లు తింది, గుడిమెట్లు తుడిచింది, ప్రసాదం తిని బతికింది. ఇళ్లల్లో పనిచేస్తానంటే 4 రోజులు చేయించుకుని జాలితో 4 రూపాయలు చేతిలో పెట్టి పొమ్మంటూ తరిమారు. ఎక్కడెక్కడికో ప్రయాణం. తరగనంత దూరం నడుస్తూనే ఉంది. అప్పుడే వంట మాస్టర్ యాదయ్య ఆమెకు ఆధారం చూపించాడు. ఉండటానికి ఒక గుడిసె ఏర్పాటు చేశాడు. గూడు కూడు నీడ ఇచ్చిన యాదయ్య ఆమెకు దేవుడయ్యాడు. రోడ్డు పక్కన చెత్త కుప్పల్లో తిని పారేసిన అన్నం కోసం కుక్కలతో పాటు వెతుక్కుంటున్న వాళ్ళని చూసింది. పెళ్ళిళ్లలో ఫంక్షన్స్లో తిని పారేస్తున్న అన్నం, కూరలు, స్వీట్లు కుప్పతొట్టెల్లోకి పోవటం చూసింది. అందుకే అదంతా తానే పోగు చేసి మోసుకు వెళ్ళి ఆకలితో ఉన్నవాడని పిలిచి కడుపు నింపటం దేవుడు తనకిచ్చిన వారం అనుకుంది. కానీ ఇప్పుడు ఇంత హఠాత్తుగా నారాయణ వచ్చి వదిలించుకున్న బంధాన్ని తగిలించుకోవాలని ఎందుకు తనను తీసుకొచ్చాడో అర్థం కాలేదు. కొడుకు మాట విని తనపై చెయ్యి వేసి దగ్గరకు రమ్మని పిలుస్తున్న భర్త, ఎప్పుడూ లేని నటనతో కోడలు ఏమై ఉంటుంది? ఆ రాత్రి ఆమెకు నిద్ర రాలేదు. మర్నాడు ఆమె ఆలోచన తెగిపోయింది. అచ్యుతం ముందు ఆమె అనుమతి కోసం అన్నట్లు ఆరాటంగా ఆత్రంగా ప్రత్యక్షమయ్యిందో 1,00,000 రూపాయల చెక్కు. ఆమె సంతకం కోసం కొడుకు కోడలు ఎదురుచూస్తూ నిలబడ్డారు. ఆమె ఏదీ ఆలోచించలేదు. సంతకం చేసింది. ఇంకా ఎక్కడైనా సంతకం కావాలా అని సైగతో అడిగింది. కొడుకు తటపటాయిస్తూ ఉంటే కోడలు హుషారుగా ముందుకు నెట్టింది. అచ్యుతం పేరున ఉన్న ఇంటిని తన పేరుకు మార్చుకున్న దస్తావేజులు. సంతకం పెట్టిచ్చేసింది అచ్యుతం. వాళ్ళ ముఖాల్లో ఆనందం తాండవిస్తోంది. లేచి భర్త ఉన్న రూంలోకి వెళ్ళింది. అతనికి ఏమైనా కావాలా అన్నట్లు సైగ చేసింది. తనతో ఏం సంబంధం లేనట్లు ముఖాన్ని అటువైపుకు తిప్పుకున్నాడు అతను. ఆమెకేం బాధగా లేదు, కానీ దుఃఖం తన్నుకుంటూ బయటకొచ్చింది. ఎండిపోయిందనుకున్న ఒంటి కన్ను చెమ్మగిల్లి చెరువయింది. గుండె మంటని అర్పటం చేతకన్నట్లు
కుమ్మరిస్తూనే ఉంది కన్నీళ్ల రూపంలో. ఈ లోకంలో కల్మషం ఎరగనివవే కాబోలు సంతోషానికి దుఃఖానికి ఒకేలా స్పందించి మేమున్నామంటూ స్వచ్ఛందంగా ముందుకొచ్చేశాయి. చాలాసేపటి తర్వాత అచ్యుతం తేరుకుంది. తన గుడ్డలు బ్యాగులో సర్దుకుంది. గడప దాటబోతూ ఉంటే కొడుకు చెయ్యి అడ్డుపెట్టి ఎక్కడికి అన్నట్లు చూశాడు. కోడలు తనకేం సంబంధం లేనట్లు దూరంగా నిలబడి ఉంది. పిల్లలు రైలాట ఆడుకుంటున్నారు. నాన్నమ్మ కాసేపటికి వేస్తున్న విజిల్ వాళ్ళకు భలే సరదాగా ఉంది. ప్రాక్టీస్ చేస్తున్నారు. కోడలు అప్పుడప్పుడు నవ్వు దాచుకోవటం తెలుస్తూనే ఉంది. కొడుకు చెయ్యి వంక కొన్ని క్షణాలు రెప్పవేయకుండా చూసింది అచ్యుతం. కడుపు కోసి వాడిని బయటకు లాగినప్పుడు దుఃఖం రాలేదు. తననొక తల్లిగా గుర్తించనప్పుడు దుఃఖం రాలేదు. ఇప్పుడే వస్తాను, ఇక్కడే ఉండు అని నమ్మబలికి వదిలేసినప్పుడు దుఃఖం రాలేదు. లోకం ఇలా మారిపోయిందా అనుకుంది. కానీ 5 ఏళ్ల తర్వాత పేలుడులో గాయపడ్డ వారికి సహాయంగా అందిన ₹1,00,000 కోసం తనను దగ్గరుండి చెయ్యి పట్టుకుని తీసుకువచ్చిన కొడుకును చూస్తే దుఃఖం ఆగటం లేదు. ఆమె కడుపు కింది భాగంలో గర్భసంచి బరువుగా వేళ్లాడుతున్నట్టుంది. అచ్యుతం కడుపు కోత గుండె గోడల్ని తాకి గాయం చేస్తోంది. అది ముద్దు మారకముందే తను ఈ పంజరంలో నుంచి బయటకు అడుగు పెట్టాలి. తన కోసం ఎదురు చూసేవాళ్ళు ఉన్నారు. అప్పటిలా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్న సమస్య లేదు. ఎలా బ్రతకాలి అన్న ఆలోచన అంతకంటే లేదు. వద్దనుకున్న బంధాలనే కుబుసాన్ని గడప లోపలే వదిలి తన కోసం ఎదురు చూసే వాళ్ల కోసం అడుగు బయటకేసింది అచ్యుతం. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.